హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. "ఆరేళ్లలో 25 సినిమాలు ఎలా కొట్టావు భయ్యా" అంటూ వార్తల్లో నిలిచాడు. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే ఇక పూర్వకాలంలో పెద్ద పెద్ద హీరోలు కానీ, ఇక వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పటికీ 10 సినిమాలు వస్తున్నాయి అనే వార్తలు ఎప్పటికప్పుడు నిరంతరం నిలుస్తుండే అన్నమాట. ఇక అదే పద్ధతిలో ఇంకా చిన్న హీరోలు కూడా ఈ మధ్య కాలంలో మినిమమ్ సినిమాలకి ప్రయత్నిస్తున్నారు. ఇక అంతే కాకుండా ఇప్పుడు ప్రెజెంట్‌లో ఉన్న సినిమాల హీరోలలో కూడా ఇక ఒక ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. చేస్తున్నారు గూడా. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సినిమాలకి తగ్గట్టు వాటి ఖర్చులు గూడా పెరగడంతో హీరోలు గూడా ముందుకు రావడం లేదు. అన్నీ ఒకటేసారి సినిమాలు చేసేందుకు. అదే విధంగా ఇక దర్శక నిర్మాతలు గూడా అదే పరంగా చూసుకుంటూ ఖర్చులకి తగ్గట్టుగా అన్ని సినిమాలు ఒకేసారి గూడా చేయడం లేదనే చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో ఇప్పుడు ఒక హీరో బాగా జోరు పెంచాడని చెప్పుకోవచ్చు. ఆ హీరో ఒకటేసారి 1 కాదు, 2 కాదు. ఏకంగా 6 ఏళ్లలో 25 సినిమాలు తీశాడు. అది కూడా మంచి అందరితోటి మెప్పించుకునే పాత్రలండోయ్! ఇందులో మెయిన్‌గా ఆయన జోరు చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఇగ ఆయనకి తిరుగులేదు అనే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేనండి మన విజయ్ సేతుపతి గురించి. ఈయన నార్మల్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల గురించి చెప్పుకోవాలి అంటే అవి వరుసగా చేయడం అనేది పెద్ద విషయం ఏమి కాకపోవచ్చు. కానీ ఈయనకున్న టాలెంట్‌కి ఒక పక్క హీరోగా, ఇంకో పక్క విలన్‌గా ఇలా చేసుకుంటూ ఒక ముఖ్యమైన పాత్రలు కూడా చేసుకుంటూ తన వంతు ఒక మంచి పాత్రలను అందరికీ పరిచయాలు కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈయనకి పాన్ ఇండియన్ లెవెల్‌లో క్రేజ్ పెరగడంతో అన్ని భాషల్లో గూడా ఈయన సినిమాలు చేస్తున్నాడనమాట. ఇంకా ఇప్పటివరకు చూసుకుంటే 6 ఏళ్లలో 25 సినిమాలు కొట్టడమే కాదు. ఈయన 50వ సినిమా కూడా పూర్తి చేసుకున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 'మహారాజా' సినిమాతో 50వ చిత్రాన్ని దక్కించుకున్నాడనమాట. ఇంకా 6 ఏళ్లలో ఈయన జోరు చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అంతేకాకుండా ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా కూడా ఈయన జోరు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. విజయ్ సేతుపతి టాలెంట్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన యాక్టింగ్ పరంగా అయితే ఇంక ఆయనకి మార్కులు మనం ఇచ్చే స్టేజ్‌లో లేకుండా వేరే స్టేజ్‌లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక 2030 వచ్చేదాకా ముందుకే ఆయన ఫుల్ సెంచరీ కొట్టే విధంగా 100 మూవీస్‌ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇంతటి ఘనత ఎవ్వరికీ దక్కలేదు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఆయనని అడుగుతున్నారట. "ఏంది బాస్ ఇంత జోరు? 6 ఏళ్లలో 25 సినిమాలు కొట్టావు అంటే అసలు ఎలా నీకు పాసిబుల్ అయింది?" అని చెప్పి అందరూ ఈయనని ప్రశ్నిస్తున్నారట. ఇంకా 6 ఏళ్లలో 25 సినిమాలు పూర్తి చేయడమే చూస్తుంటే ఇంకా 50 అంటే మన హాఫ్ సెంచరీ కొట్టేసాడు ఇప్పటికే. ఇంకా ఇలాంటి పాత్రలు చేసుకుంటూ పోతే 100 కూడా కొట్టేయొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈయన చేసిన ప్రతి సినిమా హిట్టే. ఇంకా అది గాకుండా పాన్ ఇండియన్ లెవెల్‌లోని పరిచయం అయిపోయాడు. ప్రతి భాషలోని ఈయన పాత్ర ఉంటుందని గూడా మనకి కనిపిస్తుందనమాట. ఇంకా ఈయనకి ఈ మధ్య కాలంలో ఎవరికీ దక్కనంత ఘనత దక్కడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే విజయ్ సేతుపతి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని గూడా నొక్కేయండి.